అమరావతిని జగన్ నాశనం చేసేస్తున్నాడు. వాస్తవంగా చంద్రబాబును నమ్మి పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లే ఇవ్వాలి చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చేస్తే కనుక వాళ్ళు అక్కడ ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు. అట్లా డెవలప్మెంట్కి ఇచ్చేస్తే తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి. అప్పుడు తను సింగపూర్ టౌన్షిప్కి కోట్ల రూపాయలకు అమ్ముదాం అంటే సింగపూర్ టౌన్షిప్ వేలం వేసి ఎకరం 10 కోట్లకు 15 కోట్లకు అమ్మడం ద్వారా భారీ మార్కెట్ సంపాదించాలన్నది చంద్రబాబు ప్లాన్. రెండవది అక్కడ ముందే ఇచ్చేసేస్తే కనుక బోర్డు కాంట్రవర్సీలు వస్తే అప్పుడు జరిగిన తప్పులన్నీ కూడా జనాలు నిలదీస్తారు. కాబట్టి అట్లా ఇవ్వకుండా అది ఆపుకుంటూ వచ్చి మళ్ళీ ఎన్నికయ్యాక చేస్తాన ద్వారా అక్కడ ప్రజలందరి చేత ఓట్లు సాధిద్దాం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు. అయితే మనందరికీ ఈ జగన్ ఎప్పుడైతే విశాఖ అన్నాడో అక్కడి నుంచి అదే అమరావతి రైతులు అప్పటిదాకా చంద్రబాబును వ్యతిరేకించబట్టిన కదా తాడికొండలో వైసీపీ గెలిచింది. బట్ అదే జనం చేతన జగన్ ఎప్పుడైతే ఇది మార్చాడో రాజధాని మార్పు అన్నాడో దాంతో జగన్ మీదకి రెచ్చగొట్టడానికి సక్సెస్ అయ్యారు. కానీ ఏం చెప్తూ ఉంటారు, 1,00,000 కోట్లు అప్పట్లో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు కావాలంటూ ఢిల్లీలో ఉద్యమాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చివరికి ఎందుకు చేయలేను అనేది జగన్ చెప్తే అబ్బాయి అట్లెందుకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది అన్నారు. వాస్తవం కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు డైరెక్ట్ క్యాష్ 1,000 కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ఇచ్చింది. ఆ డబ్బులు వాడేశారు. 3 బిల్డింగులకి 500 కోట్లు వాడామని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. డ్రైనేజీకి 1000 కోట్లు అన్నారు. మరి మిగతా 1000 కోట్లు ఏమైనా తెలియదు. అది ఒక ఎత్తు. కానీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ప్రతి లీటర్ పెట్రోల్ మీద ₹2 చొప్పున మొదట, తర్వాత 4 రూపాయలు చొప్పున మన నెత్తిని సెస్ చేశారు. ఆ డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. టోటల్గా 15,000 కోట్ల రూపాయలు అట్లాగే ప్లస్ హడ్కో లోన్స్ తీసుకున్నారని ఇంతకుముందు చెప్పాను. అట్లాగే బాండ్లు రిలీజ్ చేశారు. 7,500 కోట్ల రూపాయల దాకా బాండ్లు రిలీజ్ చేశాను. చివరికి చూస్తే 4 రోడ్లు 3 బిల్డింగులు ఇంకొక 3 బిల్డింగులు అండర్ కన్స్ట్రక్షన్ అవి కూడా వాటికి బిల్లులు చెల్లించాలి. 43,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో పెట్టిపోయారు అన్నటువంటి. అట్లాగే కట్టినటువంటి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ కన్వెన్షన్ హాల్కి ఎక్కువ, పక్కా భవనానికి తక్కువ, నీళ్ళు కూడా అక్కడ కారినటువంటివి చూసాం. బట్ అద్భుతమే అని చెప్పుకుంటూ అయ్యంటే అసలు డబ్బులు ఎక్కడ అప్పులు ఉన్నాయి అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు చూడండి తాజాగా ఇవాళ పత్రికలో రాశారు జ్యోతులు, విచిత్రమైనటువంటి ఈనాడు జ్యోతిలో రాసుకొచ్చినటువంటిది ఏంటంటే ఆంధ్ర వాల్యూ పడిపోతుంది, బాండ్లకు సంబంధించిన బిల్లులు కట్టలేదు, దాంతో ఆంధ్ర బ్రాండ్ పడిపోతుందని. ఏంటంటే 211 కోట్ల రూపాయలు అమరావతి బాండ్ల మీద డబ్బులు కట్టాలి. 211 కోట్ల రూపాయలు. ఆ బాండ్ల డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. పసుపు కుంకుమకి వెళ్ళినాయా లేకపోతే మరి దేనికి వెళ్ళినాయా అన్నటువంటి. ఓవరాల్గా 15,000 కోట్ల రూపాయలతో 3 బిల్డింగులు తాత్కాలిక భవనాలు, 3 అండర్ కన్స్ట్రక్షన్ భవనాలు, 4 రోడ్లు. మళ్ళీ ఏ రైతుకి న్యాయం జరగకుండా చేసినటువంటి పని. దళిత రైతులకి న్యాయం జరగల, జనరల్ రైతులకి న్యాయం జరగల. పైగా మళ్ళీ అంత అద్భుతంగా ఉంది, సింగపూర్తో సమానంగా కట్టేశారు అంటూ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చేసినటువంటి ప్రచారపు ఫలితం. వాస్తవంగా జనానికి వాస్తవం కంటే కూడా అబద్ధపు ప్రచారం చాలా అందంగా కనిపించింది. ఆనాడు కానీ ఈనాడు కానీ ఇలాంటి లెక్కలకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు.